హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు అనమాట. అటు చూసుకుంటుంది అది కామన్. దంగల్ చేస్తాను నేను, కుస్తీ అన్న. నేను నేషనల్ ప్లేయర్. నేను కుస్తీలు పడతావా? కుస్తీలు పడతా. నువ్వా? షూరా? షూర్ అన్న. నేను నేను ఇట్లా పట్టుకొని ఏదో అవతల ఎత్తేస్తాడు కదా. లేదు. నేను ఇప్పుడు సిబిఐటీలో బీటెక్ చేస్తున్నాను అన్న. సిబిఐటీలో ఐఐటి చేస్తున్నావు? కాదు సైబర్ సిఎస్సి. సిఎస్సి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్. శ్రీ చైతన్య కాలేజ్ లో ఏం చదువుకున్నావు? అట్లా శ్రీ చైతన్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సబ్జెక్ట్ సిఎస్సి. ఇట్లనే అన్న నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అన్న. ఓకే. పాలిటిక్స్. కేటీఆర్ ని కలుద్దాం అనుకుంటున్నావా? లేదు మనం కూడా సొంతంగా ఏదైనా పార్టీ పెడదామని చూస్తున్నాను. ఓ పిల్లమో నీకు జట్ట బొగల సినారిని వాలి వాలి చూపులోన వెయ్యేనుగుల సవారి. ఓ పిల్లమో నీకు జట్ట బొగల సింగారిని వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి. అదే నన్ను గుర్తుపెట్టుకుంటావు కదా. బరాబర్ శ్రీకాంత్ ముందే. శ్రీకాంత్ అన్న కూడా గుర్తు పెట్టుకుంటానా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తెంగరదా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు అనమాట. ఈ స్పెషల్ గెస్ట్ మీలో మీకు ఎంతమంది తెలుసో ఎంతమందికి తెలియదు, నాకైతే తెలియదు, కానీ నాకైతే బాగా తెలుసు. ఎవరు చూడు గీనరీలే పంపిస్తాడు. మరి ఏంది కథ అసలు నాకేం అర్థమవుతలేదు అనమాట. సో పేరు వచ్చేసి అఖిల్. హలో అఖిల్. హాయ్ అన్న. హాయ్. బాగున్నావా? బాగున్నాను. ఇంటర్వ్యూలోకి పోక ముందుకే ఫస్టే మీరు గుర్తుపట్టాలంటే నేను ఒక గిఫ్ట్ అయితే తెచ్చిన అనమాట. సో ఆ గిఫ్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తాడో లేదు చూద్దాం ఒకసారి. సో ఒకసారి సో ఈరోజు పాప్కార్న్ అయితే తెచ్చిన అనమాట. ఎందుకు అసలు ఈ పాప్కార్న్ కి ఈయనకున్న సంబంధం ఏందో నాకు అసలు తెలియదు, కానీ ఏదైనా ఒక రీల్ పెట్టిండ్రు అంటే కథం. ఈయన ఏదైనా ఒక రీల్ పెడితే కథం ఇక మొత్తం కిందికి పోతారు. అదేమంటారు, ఆ డేర్ ఉంటుంది కదా జింక, ఆ జింక పాప్కార్న్ తినుకుంటూ ఉంటుంది అనమాట. ఆ రీల్ అయితే ఇమేజ్ అయితే పెడుతుంటారు అనమాట. సో ఈరోజు ఇది ఇట్లా పెట్టేసుకొని ఒక చేతిని పట్టుకో, ఓ చేతిని తిను. అటు చూసుకుంటే తిను. సో ఈరోజు అసలు ఈయన ఇన్స్టాగ్రామ్లోకి ఎట్లా వచ్చిండు, ఈయన కామెంట్లు వస్తుంటే మన సూసైడ్ గిట్లా వేసుకున్నా అనుకుంటా లేదా అని అడగబోయే ముందు ఫస్ట్ ఒకసారి నీ ఆధార్ కార్డు చూపిరా. ఈ క్లిప్ వచ్చేసి సజ్జనార్ సార్కి అనమాట. ఈయన 18 ఏళ్ళ కన్నా పెద్దోడే కాబట్టి నేను ఇక్కడ పైన కూడా ఇస్తాను సార్. 18 ఏళ్ళ కన్నా పెద్దోడే ఆధార్ కార్డు చూపించేయండు. 18 ఏళ్ళ వయసు దాటితే మేయర్ సార్. అది మేజర్ రా. 18 ఏళ్ళు మొన్ననే నిండినాయి అనమాట. ఇప్పుడు 19 ఏళ్ళు పడబోయేది ఉంది. సో కావాలంటే నేను ఆధార్ కార్డు స్క్రీన్ మీద ఇస్తాను. దయచేసి నామే పోక్సో కేసు మాత్రం ఇవ్వద్దు ఎవరు. చెప్పు ఎట్లా ఉంది నీ ఇన్స్టాగ్రామ్ జర్నీ? ఏడవైనా బయట మనకి చాలా మంది గుర్తుపడతారు పక్క. ఏడవైనా సెల్ఫీస్ కానీ సెకండ్స్ కానీ ఏదైనా ఇచ్చుకుంటారు. అఖిలాన్ని వచ్చిండు ఏమంటారు మీ చుట్టాలు? అంటే చుట్టాలు కూడా కొంతమంది ట్రోల్స్ అవుతున్నాయి కదా ఆపేసే అని మాత్రం అంటారు. నేనైతే ఆపను. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. నాకు ఏది అనిపిస్తుందో అది చేస్తా. ఒకళ్ళ మాట తిన్నా నేను. నువ్వు వీడియో పెట్టంగానే ఆడెవడో గానీ తెలియదు కానీ ఫస్ట్ అయితే కామెంట్ పెడతాడు కదా జింక ఫేస్, నీకేమనిపిస్తుంది చెప్పు? ఇక వాళ్ళు పెట్టేది పెట్టుకుంటారు అన్న, మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం చేస్తున్నాం, కొంతమంది ప్రజలకి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది లైట్. ఇక అది పట్టించుకోండి. కొంతమంది కన్నా నచ్చుతుందని నేను వీడియోలు చేస్తున్నాను. మరి ఆ కామెంట్ ఫస్ట్ డిలీట్ చేసి ఉంటే నీకు గోసు ఉండకపోతుండగా? మెయిన్ చెప్పాలంటే మనం దాని వల్లనే ఫేమస్ అయినామని కూడా నేను చెప్తాను. ఎందుకంటే కింద కామెంట్స్ ట్రోల్స్ కూడా చాలా మంది చేసారు జింకలు పెట్టి. సరే అయితే నీవు దాని వల్లనే ఫేమస్ అయినాం కదన్నా అని చెప్పి నీకు కూడా అంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో జింక స్టార్ అని అంటే బాగుంటది ఏమో అనిపిస్తుంది. నువ్వేమంటావు? లేదు అన్న, నేను దానికి ఒప్పుకోను. ఒప్పుకోవా? అయితే నేను అఖిల్ పైల్వాన్ అనాలా మరి? ఇక పిలిస్తే పిలవచ్చు, ఎందుకంటే నేను ఒక రెగ్యులర్ ని కాబట్టి నన్ను పైల్వాన్ అని మాత్రం పిలుస్తారు. అది కామన్. దంగల్ చేస్తాను నేను, కుస్తీ అన్న. నేను నేషనల్ ప్లేయర్. నేను కుస్తీలు పడతావా? కుస్తీలు పడతా. నువ్వా? నిజంగానా? నిజంగా. షూరా? షూర్ అన్న. నేను ఇట్లా పట్టుకొని ఏదో అవతల ఎత్తేస్తాడు కదా. లేదు అంటే అది వెయిట్ కేటగిరీ బట్టి ఉంటది కదా. వెయిట్స్ బట్టి అంటే నా వెయిట్ అవతల వెయిట్ సేమ్ ఉంటది. వెయిట్ కేటగిరీ బట్టే ఉంటది అది. అచ్చా. అంటే ఇప్పుడు
నీకు తగ్గట్టునే పంపిస్తారు కానీ ఇప్పుడు దొబ్బుకున్న అయితే పంపారు అంటే వెయిట్ ఎక్కువ అయితే పంపారు అనమాట. అచ్చా నేనేమనుకుంటున్నా దంగల్లో చేశాడంటే ఏమో పైల్మాన్ అంటున్నా, మళ్ళా అఖిల్ పైల్మాన్, ఆ పైల్మాన్ కాదు, రామ్నగర్ అఖిల్ పైల్మాన్ కాదు, ఈ ఏంది ఇది నార్సింగ్ అఖిల్ పైల్మాన్. సో గైస్ మా నార్సింగ్ అఖిల్ పైల్మాన్ 18+ మనతో పాటు ఉన్నాడు అనమాట. సో అదే ఇంటర్వ్యూ అయితే నడుస్తున్నది. సరే ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను ఇప్పుడు సిబిఐటీలో బీటెక్ చేస్తున్నాను. సిబిఐటీలో ఐఐటి చేస్తున్నావు? కాదు సైబర్ సిఎస్సి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్. సారీ చెప్పు తెలుగు మర్చిపోయాను. Two uneducated fellows in one frame. కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారీ పోతున్నావా మళ్ళా? అరే పోతున్నా. ఎందుకు ఈ లొల్లి? మంచిగా ఎట్లా మీరు పటేన్లు కదా? పటేన్లా మీరు? పటేల్సే కదా? మునూర్ కాప్స్ పటేన్లు అంటారు కదా? పటేల్స్ మంచిగా ఆస్తుపాస్తులు అయితే ఉన్నాయి. ఇగో బంగారమేనా కాదా? ఇది నిజం చెప్పరా? గోల్డేనా? ఓకే. డాడీ ఏం చేస్తాడు? డాడీ ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో లాడ్జ్ లో మేనేజర్ ఉండే, ఇప్పుడు లాంగ్ అవుతుందని ఇంటికనే చేస్తున్నాను క్యాటరింగ్ మేనేజర్ గా. అచ్చా. అమ్మాయిలు దోస్తాను ఎట్లుంటాయి? మనం ఫస్ట్ గర్ల్స్ దగ్గరికి పోమన్నా, గర్ల్స్ తోని మాట్లాడడం కూడా. గర్ల్స్ వదిలేసేయి, గర్ల్స్ అంటే మళ్ళీ చిన్నపిల్లలు పోక్సో కేసు అవుతుంది నీ మీద కూడా. లేడీస్ దగ్గరికి మనం వెళ్ళము, మాట్లాడము. ఒకవేళ ఇప్పుడు లేడీస్ ఎవరైనా కనిపించిన సిస్టర్ అనే అంట, నేను రెస్పెక్ట్ ఇస్తాను లేడీస్ ని. అందరిని అట్లా అంటే ఎట్లా చెప్పు మరి? అఖిల్ పెళ్లి చేసుకునే దినం కూడా వస్తుంది, ఆ రోజు కూడా మీ భార్యను చూస్తే సిస్టర్ వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నావు అనుకో. సరే ఓకే, లేడీస్ మీద నీకు మంచి ఒపీనియన్ ఉంది. సిస్టర్ అంటావు, ఉమెన్స్ అంటే ఆంటీస్? లేదన్నా మనకు అట్లా రాదు. మనం ఏమున్నా మంచి తరగ్గానే వెళ్తాం. మంచి తరంగా నీకు నీ ఇన్స్టాగ్రామ్ లో ఎవరిని చూసి అంటే ఇన్స్పైర్ అవ్వాలి అనిపించింది? ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం అసలు లేదన్నా. నేను 2021 లో ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయడం జరిగింది. అంటే ఒక 3 years నేను చేయలేను. లాస్ట్ 1 year నుంచి ఆల్ కంటెంట్ చూసిన, లవ్ సాంగ్స్ కానీ, మళ్ళీ తెలుగు సాంగ్స్ కానీ, ఏదన్నా డైలాగ్స్ కానీ చేసిన. బట్ ఈ 3 వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే నేను ఫోక్ లకు వచ్చినానో కంటెంట్, ఫస్ట్ వీడియోనే నాది 1.4 MB పోయిందన్న. అక్కడికైనా హిట్ అయినా. ఇక ఓపిలో మౌనిక సాంగ్ తోని అప్పుడే ఇక కామెంట్స్ వచ్చినాయి, జింక ఇట్లా అంటే బూమర్ పెట్టుకొని నమ్ములుకుంటా నేను చేసినుండే. ఇక దాని వల్ల జింక అని మాత్రం వచ్చింది. అయితే మన వ్యూవర్స్ కోసము ఎలాగో ఆ విధంగానే ఫేమస్ అయినావు కాబట్టి నువ్వు ఓపిలో మౌనిక పాట పాడుకుంటా ఎక్స్ప్రెషన్స్ ఇట్లా అంటావు చూసినావా? ఓపిలో మౌనిక అట్లా అంటావు చూసినావా? జర మనల కోసం ఒక్కసారి నువ్వు నీ పర్ఫార్మెన్స్ చేసి చూపివా? ఓ పిల్లో మౌనికో జట్ట బొగల సినారి, నీ వాలి వాలి చూపులో నవ్వేనుగుల సవారి. ఓ పిల్లో మౌనికో జట్ట బొగల సింగారి, నీ వాలు వాలు చూపులో నవ్వేనుగుల సవారి. నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే, నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో, నీ వైపే ప్రాణం లాగుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా అనిపించినాయో నాయిగా అయినాయి, ఎట్లా అనిపించినాయో దయచేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పాల్సిందిగా మనవే అనమాట. సో ఇంకా అసలు కాలేజ్ లైఫ్ ఎట్లుండే? 10th ఎక్కడ చదివినావు? 10th మన నాగార్జున హై స్కూల్ దర్గాలో చదువుకున్నాను. దర్గా ఎక్కడది? మన రాయదుర్గం, షేక్పేట్. అచ్చా. సో అక్కడ 10th అయిపోయింది. ఇంటర్ ఎక్కడ అయిపోయింది? ఇంటర్ శ్రీ చైతన్య మణికొండ. ఓకే, శ్రీ చైతన్య ప్రమోషన్ కూడా అవుతుంది ఇక్కడ. అదవుతుందా గైస్? శ్రీ చైతన్య చదువుకోండి, చదువుకుంటే చదువు వస్తుంది. ఏమంటావు? అంటే మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్ చెప్పు నువ్వు చెప్పు. వాళ్ళు కూడా పిలిచి నీకు కండువా కూడా కప్తారు. నేను చెప్తున్నా కదా, కండువా కూడా కప్తారు. శ్రీ చైతన్య కాలేజ్ లో ఏం చదువుకున్నావు? అట్లా శ్రీ చైతన్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సిఎస్సి. సారీ ఎంపీసీ అన్న, గలీజ్ ఉంటుంది. ఎంపీసీ అదే వద్దన్నా, అస్సలు అది ఇయ్యకన్నా. చెప్పు. ఇప్పుడు కామెంట్ ఏంటంటే బై మిస్టేక్ లో కూడా సికింద్రాబాద్ మూలాల్లో ప్రోగ్రామ్ మేకనుకో పోస్ట్ పడ. సో గైస్ ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది అనమాట, మన శ్రీకాంత్ చదివి చెప్తున్నాడు. బై మిస్టేక్ లో కూడా
నువ్వు ఏమన్నా అదే గోల్కొండ సికింద్రాబాద్ బోనాలకు పోకు పుసుకున పోయినావు అనుకో మేకనో కోడే అనుకోని నేను కోసి పడేస్తారు అనేసి అంటున్నారు. ఫ్యూచర్ ప్లాన్ ఏంది ఏమన్నా ఇట్లనే? అన్న నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అన్న. ఓకే, పాలిటిక్స్ కేటీఆర్ని కలుద్దాం అనుకుంటున్నావా? లేదు లేదు లేదు, మనం కూడా సొంతంగా ఏదైనా పార్టీ పెడదామని చూస్తున్నాను. అంతేనా? కంగ్రాట్స్. నన్ను నిజం చెప్తారా, రేపు పొద్దున నువ్వు ఒకవేళ ఎమ్మెల్యే అయితే నన్ను గుర్తుపెట్టుకుంటావా లేదా? ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఎంతమందికి లైఫ్ ఇచ్చినా తెలుసా? అంటే లైఫ్ అంటే కడుపు చేయడం కాదు, అది నేను ఎంతమందికి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి స్వేగల్ తెలుసా నీకు? స్వేగల్ తెల్లగా ఇట్లుంటే ఇట్లా చూపిస్తుంది చూడు గైస్ ఇట్లా అని. రైట్ క్రిస్ బజ్ లాగా. ఆమె ఫస్ట్ 700 మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు 700 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. కానీ ఆమె నన్ను గుర్తుపెట్టుకోలేదు, నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, అంత అందము. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అదే నన్ను గుర్తుపెట్టుకుంటావు కదా. బరాబర్ శ్రీకాంత్ ముందే శ్రీకాంత్ అన్న కూడా గుర్తు పెట్టుకుంటానా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సరే, కొన్ని కామెంట్లు ఓపెన్ చేద్దాము. నీ ఫోన్ ఇస్తే నీ ఫోన్ ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అది చూసుకుంటాను.